హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం పాటించవలసిన విధి విధానాల్లో 25వ రోజు అనగా రేపు పులుసు, చారు వగైరా ద్రవ పదార్థములు భుజించకూడదు. అలానే బ్రాహ్మణోత్తములకు యథాశక్తి దానము చేయవలయను. అలానే పూజించవలసిన దైవము దిక్పాలకులను పూజించాలి. జపించవలసిన మంత్రము ఓం ఈశానాయ స్వాహ, ఓం ఈశానాయ స్వాహ అనే నామాన్ని జపించవలయను. ఈ విధముగా తినకూడని ఆహార పదార్థములు తినకుండా దానము చేయవలసినది దానము చేయడం వలన, పూజించవలసిన దైవాన్ని పూజిస్తూ జపము చేయడం వల్ల మన కలిగే ఫలితము అఖండ కీర్తి కలుగుతుంది. అలానే పదవి కోసం ఎదురు చూసేవారికి పదవి ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాస మహమాన్వితమైన విశేషమైన ఫలము శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క కరుణాకృపతో అందరూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకోవటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.